చిగురు ఆమ్లక్యాది గుళిక. సిగ్రు ఆమ్లక్యాది గుళిక. అబ్బా, ఈ మధ్యన మేడం అయితే చాలా పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారు. అసలు అవన్నీ నేను పట్టుకోవడం ఏంటి అనేది నాకు డౌట్ అంటే మనం అది సిగ్రు అనొచ్చు, సిగ్రు అన్న కూడా అనొచ్చు. ఓకే. సో మరి సిగ్రు ఆమ్లక్యాది గుళిక అన్నారు కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. మునగాకు పొడి, ఆమ్లకి చూర్ణం, పసుపు, మిరియాల పొడి, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి, ఈ వివరాలన్నీ కూడా చక్కగా తెలిసేసుకుందాం. మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనం ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఈక్వల్ వేసేస్తారా? ఈక్వల్గా వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం చిగురు ఆకుల పొడి అన్నాం కదా, ఇదంతా చిగురు అంటే మీరు ఏదో ప్రత్యేకమైన ఆకు అని ఏం లేదు, ఇది మునగాకు పొడి. ఓకే ఓకే. సో ఈ మునగాకు పొడిని మనం చక్కగా ఇంకా కూడా ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా పర్వాలేదు. మీకు మార్కెట్లో కూడా పౌడర్ దొరుకుతుంది, అలా కూడా తీసేసుకోవచ్చు మనం. మునగాకుల్ని తెచ్చి ఎండబెట్టుకొని జస్ట్ పౌడర్ చేసుకొని సరిపోతుందా, వేగించాలా? డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఎండకి ఎండితే ఇంకా చాలా మంచిది అనమాట. ఎప్పుడైనా ఆకులని వెట్ లీవ్స్ని మనము ఆకులన్నీ చక్కగా ఎండలో ఎండబెడితే ఏమవుతుందంటే సూర్యరశ్మి తగలడం వల్ల మనకి విటమిన్ డి కూడా అధికంగా లభిస్తుంది. సో మనం డ్రై రోస్ట్ ఇమీడియట్గా ఇన్స్టెంట్ ప్రాసెస్ కోసం చేసుకుంటున్నాం. న్యాచురల్ ప్రాసెస్ అయితే ఎండలో ఎండబెట్టడమే ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మనం ఈ బౌల్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం మిరియాల పొడి తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనం ఈ బౌల్లో వేసేద్దాం. ఇప్పుడు ఆమ్లకి చూర్ణం అంటే ఉసిరి పొడి, అలానే పసుపు. సో ఈ పసుపు కూడా ఇంత క్వాంటిటీ మనం తీసుకోవాలన్నమాట, ఎందుకంటే రోగనిరోధక శక్తి కోసం అని చెప్పాం కదా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి మనం మిక్స్ చేద్దాము. సో ఈ మిశ్రమంలో మనం కావాల్సినటువంటి నెయ్యి, అంటే ఎంత మనకి గుళిక అంటే చిన్న చిన్న బాల్స్ చేయడానికి ఎంతైతే నెయ్యి అవసరం పడుతుందో అంత మనం వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఒక స్పూన్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, అంటే ఇప్పుడు మనం తయారు చేసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో అదొక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని కావాల్సి వచ్చినప్పుడల్లా దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని గుళికలుగా. ఎగ్జాక్ట్గా. సో అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 3-4 డేస్కి కావాల్సినట్టుగా కూడా మనం ఇట్లా ఇంత క్వాంటిటీ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎంత మీరు అలా కలుపుతూ చెప్పండి. లైక్ ఇప్పుడు ఎవరెవరు ఏ ఏజ్ వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవచ్చా లేదంటే ఇన్ని రోజులు ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనం చక్కగా నీట్గా కలిపేద్దాం. ఇప్పుడు గుళికల్లాగా తయారు చేసేద్దాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఈ చిన్న చిన్న సైజుగా మనం చేసుకున్నది అంటే సుమారు ఒక పల్లి గింజంత సైజు మనం చేసుకోవచ్చు, లేకపోతే శనగ గింజంత సైజు అది పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో హాఫ్ చిన్నపిల్లలు తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇది ఎలా మనకి ఇమ్యూన్ బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అంటే మనకి ఊపిరితిత్తులో వచ్చేటువంటి సమస్యలను బాగా తగ్గుముఖం పట్టిస్తుంది. ఎందుకంటే మునగాకు అనేటువంటిది సర్వరోగ నివారణ అనమాట. మన ఆయుర్వేద శాస్త్రంలో అన్ని వ్యాధుల పైన మనకి పనిచేసేటువంటివి కొన్ని మూలికలు ఉన్నాయన్నమాట. అన్ని అంటే స్పెసిఫిక్ మూలికలేమో దీనిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తే దీనిపైన తక్కువగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది, కానీ కొన్ని అన్నిటిపైన కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఎలా తీసుకున్నా కానీ పనిచేస్తాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అవే అనమాట అన్నీ కూడా. ఆమ్లకి అంటేనేమో సర్వరోగ నివారణి, మునగాకు అయితే సుమారు 100కి పైన రోగాలను కూడా మనకి నయం చేస్తుంది. అలానే మనం తీసుకున్నటువంటి పసుపు అయితే యాంటీబయాటిక్. సో మీరు ఏదైనా కానీ మనం పసుపు రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాం. సో నిత్య రసాయనంగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మనము తయారు చేస్తున్నాం. ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఎన్ని రోజులు ప్రతిరోజు తీసుకోవచ్చు? ప్రతిరోజు తీసుకోవచ్చు. జస్ట్ ఒక మల్టీవిటమిన్ వేసుకున్నట్టుగానే ఇది మనం వేసేసుకోవచ్చు. సో అబ్బాయిలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు, ఎటువంటి భేదం లేదనమాట. సో మనకి చిన్న రౌండ్స్ లాగా రావాలి. చూసారా, ఇంత చిన్న బాల్ లాగా మనం చేసేసుకోవచ్చు. సో ఇలా అన్ని తయారు చేసేసుకోవాలి.
సో చూసారు కదా ఇంత చక్కగా మనం గుళికల్లాగా తయారు చేసేసుకున్నామా. ఇది ఒక్కొక్క గుళిక ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళతో తాగినట్లయితే అంటే తీసేసుకోవాలన్నమాట. సో తీసుకున్నట్లయితే ఈ గుళిక ఒకటి తీసేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగితే మనకి అంతులేనటువంటి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఇమ్యూన్ మాడ్యులేటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎటువంటి రోగాలు దరి చేరకుండా కూడా మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సిగ్రు ఆమ్లక్యాది గుళిక రెడీగా ఉంది. ఓకే, సిగ్రు ఆమ్లక్యాది గుళిక తయారు చేసేసాం కదా, చాలా సింపుల్. పౌడర్ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. మీరు కావాలన్నప్పుడల్లా నెయ్యిలో అలా కలిపేసుకొని గుళికలాగా వేసుకొని పరగడుపున వేసుకొని కొంచెం వాటర్ తాగేసి ఒక మందులాగా సేవించండి. మనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. వేరే ఏ మందులు వద్దు, ఇది చాలు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సిగ్రు ఆమ్లక్యాది గుళిక తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు పొడి, ఆమ్లకి చూర్ణం, పసుపు, మిరియాల పొడి, నెయ్యి. సిగ్రు ఆమ్లక్యాది గుళిక తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 చెంచా మునగాకు పొడి, 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా ఆమ్లకి చూర్ణం, 1 చెంచా పసుపు వేసి కలుపుకొని సరిపడా నెయ్యి కూడా వేసుకొని చిన్న చిన్న గుళికల్లాగా చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసేలా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే సిగ్రు ఆమ్లక్యాది గుళిక రెడీ.